గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 10th టైం హ్యామ్స్టర్ కంబ్యాట్లో 50 lakhs ఎర్న్ చేసుకునేటటువంటి కాంబో కార్డును ఏ విధంగా అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈరోజు మన కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అంటే, ఫస్ట్ కార్డు ఫ్యాన్ టోకెన్స్, రెండో కార్డు డిఏఓ, మూడో కార్డు మీమ్ కాయిన్స్ అనమాట. సో వీటిని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. సో నేను ఇప్పుడు తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తున్నానండి. ఫస్ట్ది ఫ్యాన్ టోకెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు మైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ది మార్కెట్స్. సో ఈ మార్కెట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్యాన్ టోకెన్స్ అనే ఆప్షన్ ఫస్ట్లోనే ఉంది చూడండి. ఈ ఫ్యాన్ టోకెన్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోయిందండి. సో జస్ట్ స్క్రీన్ మీద అలా టచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏందనేది కూడా ఇంకోసారి చెక్ చేద్దాం. సెకండ్ కార్డు డిఏఓ. సో డిఏఓ అనేది ఎక్కడ ఉందనేది చూద్దాం. సో దాని తర్వాత మనము రెండో కార్డు డిఏఓ అని మాట్లాడుకున్నాం కదా, అది కూడా ఇక్కడ మార్కెట్స్లోనే ఉందండి. సో జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ప్రిడిక్షన్ మార్కెట్స్ కింద డిఏఓ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డిఏఓ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో సెకండ్ కార్డు కూడా రెడీ అయిపోయింది. కానీ ఈ సెకండ్ కార్డుకి డిఏఓకి ఒక కండిషన్ ఉంది అండి. అదేంటి అంటే మినిమం 4 రిఫర్ చేసి ఉండాలి. సో 4 మీరు రిఫర్ చేసి ఉంటేనే ఈ డిఏఓ అనే కార్డు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనకు కార్డు ఏదైతే ఉందో అది మీమ్ కాయిన్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, మూడోది మీమ్ కాయిన్స్ అనమాట. సో మీమ్ కాయిన్స్ కూడా ఈ మార్కెట్స్లోనే ఉంటుంది. ఎక్కడుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీమ్ కాయిన్స్ అనేది ఎక్కడుంది అని అంటే మార్కెట్స్లోనే ఉంది. కాకపోతే దీనికి ఒక కండిషన్ ఉందండి. అదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దాన్ని లెవెల్ 10 వరకు మనం బై చేయాలి. సో అప్పుడే మనకు ఈ మీమ్ కాయిన్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఎక్కడుంది అనేది సెర్చ్ చేద్దాం. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది పిఆర్ అండ్ టీమ్ ఏదైతే మనం క్లిక్ చేసామో, క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ లెవెల్ 7 వరకు బై చేశాను. సో లెవెల్ 8, లెవెల్ 9, లెవెల్ 10. సో లెవెల్ 10 వరకు బై చేశానండి. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ లెవెల్ 10 వరకు బై చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మార్కెట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీమ్ కాయిన్స్ అనేది అన్లాక్ అయిందనమాట. సో ఇప్పుడు నేను మీమ్ కాయిన్స్ అనే దాన్ని బై చేశాను అనమాట. సో బై చేసిన తర్వాత చూడండి 3 కార్డులు అనేవి రెడీ అయిపోయాయి. కింద టేక్ ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో లెవెల్ కూడా అప్ అయిపోయింది. క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేశానండి. జస్ట్ ఇలా కిందికి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు 50 లక్షల టోకెన్స్ అనేవి అన్లాక్ అయిపోయాయి అన్నమాట, యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ మనము ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఏదైతే ఉందో ఈ కార్డుని లాస్ట్ ఆల్రెడీ కాంబో కార్డు కాంబినేషన్స్లో ఒక 2 days బ్యాకో 3 days బ్యాకో వచ్చిందండి. కానీ కొంతమంది ఏం చేశారు అని అంటే, మిగతా 2 కార్డులో ఒక కార్డు ఓపెన్ అవ్వట్లేదని ఈ కార్డు బై చేయడం మానేశారు. సో ఈ కాంబో కార్డు కాంబినేషన్స్ అనేవి ఏంటి అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మీకు 50 లక్షల టోకెన్లు వచ్చినా రాకపోయినా కానీ ఏవైతే అన్లాక్ అవుతున్నాయో ఖచ్చితంగా బై చేయండి. అవి ఖచ్చితంగా బై చేస్తే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా పర్ అవర్కి 3.73 అంటే 3730 టోకెన్స్ అనేవి నాకు పర్ అవర్కి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి, 59.6 టోకెన్స్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను దీన్ని బై చేయడానికి. కానీ నాకు ఒక 1 అవర్లోనే 3.73 వచ్చాయి. అంటే 24 అవర్స్లో 30,000కు పైగా టోకెన్స్ వచ్చాయి. అంటే 2 రోజుల్లోనే
నాకు ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసినటువంటి హోల్ అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మైనింగ్ జరిగినన్ని రోజులు ఈ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని బై చేయడం ద్వారా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 1 లేదా 2 కార్డులు వాళ్ళకు అన్లాక్ అవ్వట్లేదు అనేసి, అంటే రిఫరల్స్ వల్ల లేకపోతే రిఫరల్స్ లేకపోవడం వల్ల వీటి వల్ల చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే మిగతా 2 కార్డులు ఎందుకులే బై చేయడము వేస్ట్ అనేసి బై చేయట్లేదు. కానీ ఇక్కడ లాజిక్ అనేది ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ కాంబో కార్డు కాంబినేషన్లో ఈరోజు వచ్చిన కార్డు మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరికైతే 50 లక్షల టోకెన్స్ రాకపోయినా కానీ అదర్ కార్డ్స్ బై చేసే ఆప్షన్ ఉందో వాటిని ఖచ్చితంగా బై చేయండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. 50 లక్షల టోకెన్స్ మీరందరూ కూడా వీడియో చూసి ఎర్న్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.